హాయ్ ఫ్రెండ్స్, క్రికెట్కి సంబంధించి ఈ వీడియో అయితే సూపర్ ఓవర్ అనేది ఎందుకు వేయాల్సి వస్తుంది, క్రికెట్లో రెండు టీంల వారు సమానమైన స్కోర్ చేసినప్పుడు సూపర్ ఓవర్ అనేది చేయాల్సిన అవసరం అయితే వస్తుంది. ఈ సూపర్ ఓవర్లో ప్రస్తుతానికి మనకి వీడియోలో కనిపిస్తున్న ఈ స్టేడియం అంతా కూడా దుబాయ్లో జరుగుతున్న క్రికెట్కి సంబంధించింది. IL T20 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్లో రెండు టీముల వారు సమానమైన స్కోర్ చేయటం వల్ల సూపర్ ఓవర్ చేయాల్సిన అవసరం అయితే వచ్చింది. రెండు టీంలు సమానమైన స్కోర్ చేయటం వల్ల మ్యాచ్ డ్రా అవటం వల్ల ఒక సూపర్ ఓవర్కి అయితే ఛాన్స్ ఇచ్చారు. సూపర్ ఓవర్లో ఫస్ట్ బౌలింగ్ చేస్తుంది అయితే వైపర్స్కి గెయిన్స్కి మధ్య మ్యాచ్ అయితే జరుగుతుంది. వైపర్స్కి సంబంధించి ఇప్పుడు మ్యాచ్ బ్యాటింగ్ చేస్తున్నారు, గెయిన్స్కి సంబంధించి ఫీల్డింగ్ చేస్తున్నారు. గెయిన్స్ బౌలింగ్ సంబంధించి తుషారా బౌలింగ్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ బాల్కి వచ్చేసి 2 రన్స్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడు సెకండ్ బాల్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. ఈ సెకండ్ బాల్ దాదాపు ఈ సూపర్ ఓవర్లో యార్కర్గా వేయటానికి లేదంటే ఫుల్ టాస్గా వేయడానికి అయితే ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారు. ఈ సెకండ్ బాల్లో LBWకి బౌలర్ అయితే అప్పీల్ అడగటం జరిగింది. ఈ గేమ్స్కి సంబంధించి కెప్టెన్ మెయిన్ అలీ గారు, మెయిన్ అలీ ఎంపైర్ ద్వారా థర్డ్ ఎంపైర్కి రివ్యూ అడగటం జరిగింది. గేమ్స్ ఇప్పుడు సెకండ్ బాల్లో LBW లెక్కలో రివ్యూకి వెళ్ళటం జరిగింది. చూద్దాము ఈ రివ్యూ, DRS రివ్యూలో మనకి ఏమని వస్తుందని చూద్దాము. ఈ బౌల్ వేసిన ప్రకారం అయితే బాల్ కరెక్ట్గానే వేశారు తుషారా బౌలింగ్లో. సెకండ్ బాల్ LBW అన్నట్టుగా వీళ్ళు అపీల్ అయితే చేయడం జరిగింది మెయిన్ అలీ గారు. DRS రిపోర్ట్లో మనకి అక్కడ లైన్ లెంత్ చూపిస్తున్నారు కదా, వికెట్ లెంత్లో అవుట్ సైడ్ అయితే బాల్ అక్కడ స్టెప్ జరగడం జరిగింది. ఈ ప్రకారంగా ఆ లైన్, వికెట్ లైన్కి పక్కన స్టెప్ అవటం జరగటం వల్ల ఇది నాట్అవుట్గా అయితే ప్రకటించడం జరిగింది. ఇలా ఈ సూపర్ ఓవర్కి సంబంధించి ప్రతి బౌలర్, ప్రతి బాల్ కూడా బ్యాట్స్మెన్కి రన్ రాకుండా దాదాపు అవుట్ చేయడానికి ప్రయత్నంగానే చేస్తూ ఉంటాడు. అలాగే ఆ బాల్ని ఫేస్ చేసే బ్యాట్స్మెన్ కూడా వీలైనన్ని ఎక్కువ రన్స్ చేయాలనే తాపత్రయంలోనే ఉంటుంటారు. కాబట్టి ఈ సూపర్ ఓవర్ అనేది ప్రతి మ్యాచ్కి మనకు అందుబాటులో ఉండదు, దాదాపు ఎప్పుడో అరుదుగా దొరికే అవకాశం. కాబట్టి నేను ప్రత్యేకంగా ఈ సూపర్ ఓవర్ వీడియోని ప్రత్యేకంగా మన వీక్షకుల కోసం, మన వ్యూవర్స్ కోసం చూపించడం అయితే జరిగింది. ఈ సూపర్ ఓవర్లో సెకండ్ బాల్ LBWలో ఒక రన్ అయితే వచ్చింది. LBW అయితే అవుట్ ఇవ్వలేదు. ఇక్కడ మనం కెప్టెన్ కూడా చూడొచ్చు. ఇప్పుడు బ్యాటింగ్ చేస్తున్న కెప్టెన్ వచ్చేసి వైపర్స్కి సంబంధించిన కరెన్స్ గారు అయితే స్టేడియం బయట కూర్చొని ఉన్నారు. ఇప్పుడు ఫోర్త్ బాల్ అయితే ఫేస్ చేయడం జరిగింది. థర్డ్ బాల్కి వచ్చేసి 2 రన్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడు ఫోర్త్ బాల్ దాదాపు ప్రతి బాల్ ఫీల్డర్కి ఎంతో కొంత అందుబాటులోనే ఉండటం వల్ల ఫోర్త్ బాల్కి కూడా 2 రన్స్ అయితే వచ్చేసినాయి. సూపర్ ఓవర్లో ఇప్పటికీ 4 బాల్ అయితే పూర్తయినవి. ఈ 4 బాల్లో హెట్మేయర్ 2 బాల్స్ ఫేస్ చేసి 2 రన్స్ అయితే చేయగలిగారు. అలాగే లారెన్స్ 2 బాల్స్ ఫేస్ చేసి 4 రన్స్ అయితే చేయగలిగారు. ఇప్పుడు లారెన్స్ ఇప్పుడు ఫేసింగ్లో అయితే ఉన్నారు. 5వ బాల్ బౌలర్ అయితే బౌలింగ్ చేయబోతూ ఉన్నారు. ఈ 5వ బాల్కి సంబంధించి దాదాపు ప్రతి బౌలర్ కూడా వికెట్ తీయాలనే తాపత్రయంగా ఉంటారు. కానీ ఈ 5వ బాల్ అయితే దాదాపు బౌండరీకి అవుట్ సైడ్ వెళ్ళిపోయింది. దాదాపు 6 రన్స్ అయితే వచ్చేసినాయి. చాలా బాగా అయితే బ్యాటింగ్ చేశారని చెప్పుకోవచ్చు. లారెన్స్ 3 బాల్ ఫేస్ చేసి 3 బాల్లో 10 రన్స్ అయితే చేయగలిగారు. చాలా బాగా బ్యాటింగ్ చేశారని చెప్పుకోవాలి. బ్యాట్కి అందటం కూడా బాగా కరెక్ట్గా అందినట్టుగా సిక్సర్కి బాగా అందుబాటులోకి వచ్చింది బాల్. బౌలరు దాదాపు కొంచెం ఫీల్ అయినట్టుగా ఉన్నారు. బౌలర్ను కూడా ఫేస్ చూడొచ్చు, పాపం డిసప్పాయింట్ అయ్యాడు. ఇప్పుడు ఈ సూపర్ ఓవర్కి సంబంధించి గెయిన్స్కి లాస్ట్ బాల్ చేస్తున్నారు. ఇది 6వ బాల్కి సంబంధించి జస్ట్ ఆఫ్ సైడ్ అయితే టచ్ అయింది, బాగా హెవీగా తగలలేదు, క్యాచ్ అవుట్ అయితే అయినట్టుగా కనిపిస్తుంది. ఇలా 6 బాల్లలో సూపర్ ఓవర్కి సంబంధించి 6 బాల్లో ఒక వికెట్ కోల్పోయి 13 రన్స్ అయితే చేయగలిగారు. ఈ 13 రన్స్కి ఇప్పుడు ఆపోజిట్ టీము, మెయిన్ అలీ టీం వాళ్ళు బ్యాటింగ్కి వచ్చి, బ్యాట్స్మెన్కి ఆల్రెడీ అర్థమైపోయినట్టుంది అవుట్ అవుతానని, ఆయన ముందుగానే ఎగురుతున్నాడు లారెన్స్. ఇట్లా క్యాచ్ అవుట్ అయితే జరిగింది. ఇప్పుడు మెయిన్ అలీ గారి టీం అయితే గేమ్స్ టీము ఇప్పుడు బ్యాటింగ్ అయితే రాబోతుంది. మెయిన్ అలీయే దాదాపు క్రీజ్లోకి రాబోతాడు కెప్టెన్ కాబట్టి చూడొచ్చు, మనం మెయిన్ అలీని కూడా చూడొచ్చు. గేమ్స్ తరపున ఇప్పుడు బ్యాటింగ్ అయితే దిగారు. వైపర్స్ తరపున నజీమ్ షా ఫస్ట్ ఫేస్ బౌలింగ్ అయితే చేస్తున్నారు. ఈ గేమ్ ప్లానింగ్, గేమ్ స్ట్రాటజీ ఎలా ఉందనేది చూద్దాము.
ఫస్ట్ బాల్ అయితే బాల్ చేశాడు. ఇప్పుడు కరెన్స్ కెప్టెన్స్గా ఉన్నాడు కాబట్టి కెప్టెన్ ఆధ్వర్యంలో కెప్టెన్ చెప్పిన విధానంగా బౌలింగ్ అయితే చేయబోతూ ఉన్నారు. నసీం షా చాలా ఫేస్ బౌలర్, చాలా మంచి బౌలరు. నాకు చాలా మ్యాచ్ల్లో ఇన్ని నేను గమనిస్తూనే ఉంటుంటాను. ఇందాక బౌల్ చేసిన తుషారాతో పాటు ఇప్పుడు బౌల్ చేస్తున్న నసీం షా కూడా చాలా మంచి బౌలర్గా చెప్పుకోవాలి. ఇది నో బాల్గా ప్రకటించడం అయితే జరిగింది. ఈ నో బాల్ కొంచెం బ్యాట్స్మెన్కి నజీం షా వేసిన బాల్ బ్యాట్స్మెన్కి డైరెక్ట్ ఫుల్ టాస్లో షోల్డర్కి పైనుంచి అయితే వెళ్ళడం జరిగింది. దాదాపు చాలా హైట్లో వచ్చేసింది, బ్యాట్కి కూడా అందనంత హైట్లో వెళ్ళిపోయింది. అందువల్ల దాన్ని నో బాల్గా ప్రకటించారు. దానికి కొంచెం అపాలజీ లాగా నసీం షా సారీ అన్నట్టుగా చేయి సిగ్నల్ ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది. సెకండ్ బాల్ ఫ్రీ హిట్ బాల్ ఇది. ఈ ఫ్రీ హిట్ బాల్ జస్ట్ వైడ్గా లాగా నాకైతే కనిపిస్తూ ఉంది. ఇది ఫ్రీ హిట్ బాల్ కాబట్టి బ్యాట్స్మెన్ మొయిన్ అలీ గారు ఎక్కువ రన్లు అయితే చేయలేకపోయారు. దానికి ఇప్పుడు ప్రస్తుతానికి కరెన్స్ చెప్పే గైడెన్స్లో నజీం షా వేసే బౌలింగ్ మనం క్లియర్గా చూడొచ్చు. అతను కరెన్స్ ఏదైతే కెప్టెన్సీగా నజీం షా ఏదైతే చూపిస్తున్నారో ఆ విధంగా వాళ్ళు బౌలింగ్ చేసే విధానము, గేమ్ స్ట్రాటజీ ప్రకారము ఎలాగైనా ఈ మ్యాచ్ గెలవాలనే ఉద్దేశంతో బ్యాట్స్మెన్ని కొంచెం ఎక్కువగా టెంప్ట్ చేస్తున్నట్టుగా అల్ట్రా ఎడ్జ్ ప్రకారం చూసుకుంటే బ్యాట్కి అయితే కొంచెం టచ్ అయ్యా ఉన్నట్టుగా చూపిస్తూ ఉన్నారు. ఈ ప్రకారం అది ఫ్రీ హిట్ బాలే కాబట్టి దాన్ని కౌంట్ అయితే చేయటం జరిగింది. ఇప్పటికీ ఫస్ట్ బాల్ నో బాల్గా ఇచ్చారు. తర్వాత నో బాల్కు ఒక రన్ అయితే వచ్చింది. తర్వాత ఒక బాల్ అయితే మామూలు బాల్ అయితే వేశాడు. ఇప్పుడు నెక్స్ట్ రెండో బాల్ అయితే వేయబోతున్నారు. మొత్తం ఓవర్కి 6 బాల్సే ఉంటాయి. కానీ ఇప్పుడు సూపర్ ఓవర్ స్ట్రాటజీ ప్రకారం ఎన్ని బాల్స్ వేయాల్సి వస్తుంది అనేది చూద్దాము. ఇది కూడా దాదాపు ఫుల్ టాస్ బాల్గానే వేశారు. మొయిన్ అలీ గారు అయితే ఫేస్ చేశారు. దాదాపు ఇప్పుడు మొయిన్ అలీ గారు 3 బాల్స్ ఫేస్ చేసి 3 బాల్స్లో ఒక రన్ అయితే చేయటం జరిగింది. ఇప్పుడు మోరెస్ అయితే ఇప్పుడు జస్ట్ బాల్ అయితే టచ్ అవ్వకముందు లెగ్ బైగా వచ్చినట్టుగా అయితే నాకు కనిపిస్తుంది. వైడ్ ప్లస్ రన్ అయితే వచ్చింది. ఈ ప్రకారం 4 రన్స్ అయితే చేయగలిగారు. ఇప్పుడు కౌంట్ ప్రకారం 2 బాల్సే పూర్తయినాయి, 4 రన్స్ అయితే వచ్చినాయి. ఇలా గేమ్ స్ట్రాటజీ ప్రకారం చూసుకుంటూ వైపర్స్ తరపున కావచ్చు, లేదంటే గెయిన్స్ తరపున కావచ్చు, ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ అయితే చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది. దాదాపు బౌలర్ వేసే నజీం షా వేసే బౌల్ కూడా దాదాపు ఫుల్ టాస్ బాల్సే వేస్తున్నాడు. కానీ మొయిన్ అలీ కానీ లేదంటే మోరెస్ కానీ ఫేస్ చేస్తూ ఎంతో కొంత బౌండరీ తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ దాదాపు ప్రతి బాల్ కూడా ఫీల్డర్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంది. ఈ ప్రకారం ఇప్పటికైతే బౌండరీ అయితే లభించలేదు వీరికి. కరెన్స్ ఇచ్చే సలహాల ప్రకారము నజీం షా వేసే బాల్ని అయితే గమనించవచ్చు. ఇప్పటి వరకు ఇంకా 2 బాల్ అయితే మిగిలి ఉన్నాయి సూపర్ ఓవర్కి గాను. గేమ్ స్ట్రాటజీ అనేది ఎలా ఉంటుంది అనేది ఇంకొకసారి మనకి వీళ్ళ ఆట ద్వారా అయితే మనకు అర్థమవుతుంది. మళ్ళీ ఫుల్ టాస్ బాల్ని వేసాడు ఆఫ్ సైడ్, మళ్ళీ ఫీల్డర్ దగ్గరికి వెళ్ళింది. ఒక బౌండరీ కూడా అయితే లభించలేదు. ఇప్పుడు ప్రస్తుతం 8 రన్స్ అయితే చేస్తారు. ఇంకొక బాల్ మాత్రమే మిగిలి ఉంది. వీళ్ళు టార్గెట్ ఛేదించాలంటే ఒక 6 అయితే కొట్టాల్సి ఉంటుంది. చూద్దాము లాస్ట్ బాల్లో ఏమన్నా అద్భుతం జరుగుతుందా. ప్రస్తుతానికి అద్భుతం అయితే ఏం జరగలేదు. లాస్ట్ బాల్ కూడా ఆఫ్ సైడ్ ఫీల్డర్ దగ్గరికి వెళ్ళింది. ఈ ప్రకారం 6 బాల్స్ పూర్తయ్యేటప్పటికి 9 రన్స్ మాత్రమే గెయిన్స్ చేయగలిగారు. వైపర్స్ 13 రన్స్ సాధించారు కాబట్టి ఈ మ్యాచ్ విన్నర్స్గా వైపర్స్ని ప్రకటించడం జరిగింది. కరెన్స్ అండ్ టీము చాలా సంతోషంగా ఉంది. ఇలా సూపర్ ఓవర్కి సంబంధించి 2 టీంలు వారు సమానమైన స్కోర్ చేసినప్పుడు ఇలాంటి సూపర్ ఓవర్కి సంబంధించి మ్యాచ్లను అయితే మనం చాలా అరుదుగా చూడగలుగుతాము. ఈ సూపర్ ఓవర్కు సంబంధించి ఈ విధంగా నేను క్రికెట్ ద్వారా క్రికెట్ని అభిమానించే వాళ్ళకి, క్రికెట్ లవర్స్కి ఇలా సూపర్ ఓవర్ని చూపించడం నాకు చాలా సంతోషంగా ఉంది. చూడొచ్చు కరెన్స్ టీము చాలా సంతోషంలో ఉన్నారు. మొయిన్ అలీ వారు కొంచెం డిప్రెషన్లోకి ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎట్లయినా ఓడిపోయిన వాళ్ళకి ఎంతో కొంత బాధ ఉంటుంది కాబట్టి గెలిచిన వాళ్ళు గెలిచిన ఆనందంలో ఉంటుంటారు, ఓడిన వారు ఓడిన బాధలో ఉంటుంటారు. కాబట్టి ఆట పరంగా గేమ్గా తీసుకొని ఇలా చీరప్ అయితే అవుతూ ఉంటారు. దాదాపు గెలిచినా ఓడినా ప్లేయర్ గేమ్ అయిపోయిన తర్వాత ఇలా ఒకరినొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ విశేష చెప్పుకుంటూ ఆటనైతే ముగించడం జరిగింది. ఈ విధంగా గల్ఫ్లో జరుగుతున్న మ్యాచ్ల్లో గేమ్స్